మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు పొద్దుటూరు కూరగాయల మార్కెట్, తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ అయిన వలి భాష నేను. కూరగాయల మార్కెట్ సమస్య గజిట్ విషయంలో ఈరోజు సమావేశాన్ని పత్రిక మరియు మీడియా వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ఏమంటే, గత 3 ఏళ్ల నుంచి కూరగాయల మార్కెట్ గజిట్ రేట్ల విషయంలో మనకు 24-25 సంవత్సరము మన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ చైర్మన్ తరఫున కమిషనర్ గారి సమావేశంలో గజిట్ రేట్లు పెంచడం జరిగింది. రూపాయికి 30 పైసలు పెంచినారు. ఇప్పుడు మళ్ళీ 25-26 సంవత్సరము మళ్ళీ మున్సిపాలిటీ తరఫున రేట్లు పెంచడం జరిగింది. ఒకసారి రేట్లు పెంచితే 3 ఏళ్ల వరకు రేట్లు పెంచేదానికి వీలు లేకుండా ముందు నుంచి ఆయనవాదిగా ఉంది. మనము కూరగాయల వ్యాపారస్తులము ప్లస్ రైతులు వచ్చే ప్రజలపైన అధిక భారం పడుతుంది. కాబట్టి 40 ఏళ్ల నుంచి మేము మార్కెట్ వ్యాపారం చేసుకుంటూ, గతంలో ఏ కమిషనర్ కానివ్వండి, మార్చి ఏప్రిల్ తారీఖున సవాల్ జరుగుతుంది, మార్చి ఫిబ్రవరిలోనే మార్కెట్ సవాల్ జరుగుతుంది. జరిగే ముందు ఆయనవాదిగా మమ్మల్ని మున్సిపాలిటీ వారు, కమిషనర్ వారు ప్లస్ మమ్మల్ని పిలిచి మా సమస్యలను తెలుసుకొని రేట్ల విషయంలో ప్రజలు ప్లస్ మన రైతులకు అధిక భారం పడుకోకుండా ఒక రేటు నిర్ణయించి జరుగుతుంది. ఆయనవాది 2 ఏళ్ల నుంచి రేట్లు పెంచినారు. మనం పాత మార్కెట్లో ఉండగా గత ప్రభుత్వంలో కొత్తగా కూరగాయల మార్కెట్ కట్టి వ్యాపారస్తులకు అందరికీ, మీ పాత వారికి అందరికి కూర్చోబెడతామని గతంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మాకందరికి వాగ్దానం చేసి, మార్కెట్ విషయంలో ఆయన చెప్పినట్టుగానే తాత్కాలిక కూరగాయల మార్కెట్ను కట్టి పాత వారికి అందరికీ కూర్చోబెట్టడం జరిగింది. జరిగినప్పటి నుంచి 24-25 సంవత్సరము, 25-26 సంవత్సరము అధిక రేట్లు పెంచినారు. అధిక భారం మా మీద ఒత్తిడి పడింది. ఇప్పుడు ఆనవాతిగా 26 ఈ సంవత్సరం గజిటు, 26-27 సంవత్సరం గజిటు ఆనవాతిగా మనకు తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్ వారు రేట్లు అధికంగా 100% పెంచడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేట్లు పెంచినారు. అయినా మమ్మల్ని సంప్రదింపులు జరుపుకోకుండా వాళ్ళు గజిట్ తయారు చేసి ఇస్తే మేమందరం కలిసి కమిషనర్ గారికి అర్జీ ఇచ్చి, అయ్యా ఇది విరుద్ధంగా మనకు అధిక భారం పడుతుంది, ఈ రేట్లు మీరు ఒకసారి పరిశీలించి గతంలో 25-26 సంవత్సరం గజిట్ని అమలు చేయవలసిందిగా మేము అభ్యర్థించడం జరిగింది. కమిషనర్ ఆయన మా అర్జీని తీసుకొని ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసి మీరు విన్నపించుకొని మాకు చెప్తే మేము దీనిపైన జేసీ మేడం గారిని కలిసి రేట్లు నిర్వహించడం జరుగుతుందని మా వాగ్దానం చేసినారు కమిషనర్. సరే, మేము ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఎమ్మెల్యే గారి గురించి స్పందించి మీ అర్జీకి మా లెటర్ ఇచ్చి కమిషనర్ గారికి ఇస్తాము, రేట్ల విషయంలో తగ్గిస్తామని చెప్పారు. మేము 3 రోజుల కిందటే కలిసాము. గతంలో జరిగిన గజిట్ రేట్లు తమ్మున రేట్లు పెంచిన గజిట్ మాకు వస్తే మేము పరిశీలించి పెద్ద ఆయన ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఈ కమిషనర్ మనకు ఏ విషయం ముందు గజిట్ కాకుండా మళ్ళీ అధిక రేటు ఎక్కువ పెట్టి గజిట్ నిన్న ఇవ్వడం జరిగింది. సవాల్ ఇంతకుముందు మేము అర్జీ ముందు 6వ తేదీన సవాల్ ఉండింది. దాన్ని స్పందించి కమిషనర్ ఎమ్మెల్యే చెప్తే దాన్ని క్యాన్సిల్ చేసి మేమంతా గజిట్ మళ్ళీ తయారు చేసి మిమ్మల్ని
రేట్లు ఇది చేసి సవాల్ పెడతాము. మళ్ళీ ఆయన రేట్లు ఎక్కువ పెట్టి మాకు ఇబ్బందికరంగా చాలా సమస్యగా ఉంది. ఈ రేట్లలో ఈ గజిటు అధిక భారం పడి మేమంతా ఇబ్బందిగా ఉంటాము. అందరికీ భారం పడుతుంది. మేమందరినీ ప్రొద్దుటూరులో రాజకీయ నాయకులందరికీ పేరు పేరున మేము నమస్కరిస్తూ ఈ సమస్యను సానుకూలంగా స్పందించి దీనిపైన ఒక నిర్ణయాన్ని ఈ గజిట్ విషయం తగ్గించే విషయంలో మాకు సహాయం అందించవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మేము చేతులెత్తి నమస్కరించి సహాయం మా ఎమ్మెల్యే గారు గుని మేము అడిగాము. ఆయన గుని మాకు స్పందించి రేట్ల విషయంలో చెప్తామని కమిషనర్ గారికి చెప్పినారు. అయితే కమిషనర్ ఈ రేట్లను పాత రేట్లు అమలు కాకుండా కొత్త రేట్లోనే అమలు చేసినారు. దీని అంతా అధిక భారం మాకు పడుతుంది కాబట్టి దయ ఉంచి ఈ రేట్ల విషయంలో మరి ఒకసారి పరిశీలించి పాత 25, 26 గజిట్ అమలు చేయవలసిందిగా కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గారికి వర్ధవరెడ్డి గారికి కోరడం జరుగుతుంది. మా మార్కెట్ వ్యాపారస్తుల తరఫున అందరికీ మేము అభ్యర్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మా న్యాయం చేయవలసిందిగా. ప్రతి ఒక్కరు ఎక్కువ ఈ పేదవారు ఎక్కువ వ్యాపారం చేసుకుంటున్నారు. కొద్ది మంది తప్ప ఎక్కువ పేదవారే ఉన్నారు. అధిక భారం పడితే ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం ఎక్కువ పోతుంది. అట్లానే 2 ఏళ్ళు జరిగింది, మాకు ఎక్కువ పెట్టారు. అయినా మేము మాకు మున్సిపాలిటీ బాగుండాలా అని మేము ఒప్పుకొని ఇచ్చినాము. కాకపోతే ఇప్పుడు మరీ రూపాయి పెంచితే ఇబ్బంది అవుతుంది. దీన్ని చాలా పరిశీలించి న్యాయం చేయవలసిందిగా మేము అందరికీ పత్రికా విలేకరులు కానీ మీడియా సహోదరులకు అందరికీ మేము అభ్యర్థిస్తున్నాము. దీన్ని మాకు సహకరించవలసిందిగా. పేపర్లో ఉన్నాయి 24, 25, 26, 27 3 రేట్లు మేము పొందుపరిచినాము. దీన్ని పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కమిషనర్ గారికి ప్లస్ మన ప్రొద్దుటూరు రాజకీయ నాయకులందరికీ మేము అందరికీ నమస్కారము. నా పేరు షేక్ హాసిం, కూరగాయల మార్కెట్ ప్రధాన కార్యదర్శి. ఇక్కడ విలేకరుల సమావేశం కూర్చోవడం కారణం ఏమంటే, నూతనంగా గజిట్ మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఆ గజిట్ లో సారాంశం ఏమంటే 2024లో 45 రూపాయలు ఉండే ఒక షాప్ రూమ్ 50 రూపాయలు చేస్తూ 2025-26కు 50 రూపాయలు చేసి, ఇప్పుడు ఉండబడిన ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపించుకొని అబద్ధం మాట్లాడి ఆయన మాకు అనుకూలంగానే 50 రూపాయలు చేసి సవాలు పిలవడం జరిగింది. సవాలుకు పోయినాము. సవాలు కూడా 1,60,00,000 పాడినాము. అదే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంట్రాక్ట్ మాకు రానందున ఆ గజిట్ అమల్లో లేదు. దయవుంచి ఇప్పుడైనా సరే నూతనంగా పెట్టిన గజిట్కు 2026 ఇచ్చిన గజిట్కు రూపాయికి రూపాయి తేడా ఉంది. ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఉండబడిన అధికారులు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారో అందరూ కలిసి మార్కెట్ వాళ్లకు సహకరించవలసిందిగా. పాత గజిట్ అమల్లో జరగలేదు కాబట్టి ఇప్పుడు అందరూ కలిసికట్టుగా మార్కెట్ వాళ్లను సాయం చేసేదానికి పాత గజిట్ ముందు 2025-26 గజిట్ ముందు అమలు చేయవలసిందిగా మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇంకో విషయం ఏమని చెప్తే, ఇక్కడ తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఇది. రూపాయికి రూపాయి పెంచితే ఇప్పుడే సగం వ్యాపారాలు జరుపుకుంటూ సగం మంది షాపులు ఖాళీ పెట్టుకుని కూడా కాంట్రాక్టర్ కు వాళ్ళ రూములు చెల్లిస్తున్నాము. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని మీరు అతిగా భారం పెంచితే ప్రజల మీద భారం పడిపోయి ప్రజల్లో లేనిపోని అపోహాలు సృష్టించడానికి ఇదిగా ఉంటుందని, దీనికి మీరు ఉండబడిన ఊర్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట మీద మాకు అందరు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ద్వారా మేము ప్రొద్దుటూరు ప్రజలకు, ప్రజా సంఘాలకు అందరి మద్దతు కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ సమస్య మాదొక్కటే కాదు, ప్రతి ఒక్క ప్రజలది, ప్రజా సంఘాలు కూడా ఆలోచించాల్సిన రోజు ఈ రోజు. ఎప్పుడు లేని విధంగా గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గెజిట్లు మార్కెట్ వ్యాపారస్తుల పైన రేట్లు ఎక్కువ వేసి
దాన్ని అమలు చేయాలని చూస్తున్నా. మన ఈ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా గజిట్ పొద్దుటూరు మాత్రమే అట్లా గజిట్ తయారు చేసి మున్సిపాలిటీకి కేవలం ఆదాయం రావాలంటే మార్కెట్ నుంచే రావాలన్నట్లుగా నాయకులు కానీ మన అధికారులు ఆలోచన విరమించుకొని దయ ఉంచి మాపై ఈ చిన్న వ్యాపారస్తులపై దయ చూపి ముందుండే గజిట్ ని అమలు చేసే ప్రజలకు కానీ మన ప్రజా సంఘాలు కానీ ఆలోచిస్తే అందరికీ ప్రొద్దుటూరు ప్రజలందరికీ మేలుగా ఉంటుంది. నాకు కూడా చాలా మీరు తోడ్పాటు అందించిన వారు అవుతారని మార్కెట్ కూరగాయల వ్యాపారస్తున్న మీ అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఈ గెజిట్ గురించి ఆలోచించి మాకు మద్దతు తెలపాలని మరీ కోరుకుంటున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.